ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేదర్హస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ముడైవర్లుగురుం భజే. శ్రీశైలేశైత్యాదిప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கி உற்ற திருமாலை பாடும் ஸ்ரீ தொண்டரடிப்படி எம்பெருமானை எப்பொழுதும் பேசு. ஸ்ரீமத் கிருஷ்ண சமாப்வாய நமோ யாமுனசூனவே యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు తొండరడెప్పటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాన్ని పెరుమాళ్ళ కటాక్షంగా ఆచార్యుల ఆజ్ఞగా సేవించడం అనేటటువంటి జరుగుతోంది. అందులో ఆళ్వార్లు మొదట రంగనాథుడి యొక్క తిరునామ వైభవానంతటినీ కూడా మనకు అనుగ్రహించి ఆ తర్వాత రంగనాథుడి యొక్క దివ్య తిరుమేని సౌందర్య అతిశయాన్ని, ఆ తర్వాత పరమాత్మలో రంగనాథుడిలో ఉండేటటువంటి కళ్యాణ గుణముల యొక్క వైభవాన్ని మనకెంతో భోగ్యంగా అనుగ్రహించారు. తర్వాత ఒక 6 పాసురములలో పరమాత్మ వైభవాన్ని కన్నా కూడా అతిశయించినటువంటి భాగవతోత్తముల యొక్క వైభవాన్ని మనకు ఒక 6 పాసురాల్లో అనుగ్రహిస్తున్నారు. అలా అనుగ్రహించినటువంటి 6 పాసురములలో చివరి పాసురమైనటువంటి పాసురాన్ని వాళ్ళ మనం సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా జన్మము చేత కానీ, వృత్తము చేత కానీ, జ్ఞానము చేత కానీ తక్కువ వారైనప్పటికీ కూడా ఎవరైతే ఆచార్యుల దగ్గర నుండి చక్కగా ద్వయమంత్రాన్ని పొంది ఆ అర్థాన్నంతటినీ కూడా ఆచార్యుల నుండి పొంది అది అనుష్ఠాన పర్యంతము కూడా ఆచరించేటటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వారి జన్మలో కానీ, వారి వృత్తంలో కానీ, వారి జ్ఞానంలో కానీ లోటు ఉన్నా కూడా పరమాత్మకి వారు ఆనందాన్ని కలగజేసేటటువంటి వారవుతారు అనేటటువంటి విషయాన్ని 38వ పాసురంలో మనకి అనుగ్రహించి ఉన్ కడై తలై ఇరుందు వాజుం సోంబరై ఉగత్తి పోలం. ఎవరైతే పరమాత్మే నాకు ఉపాయము, పరమాత్మే నాకు ఉపేయము అని తలచి ఆయన వాకిట్లో పడి ఉంటారో వారు, అలా ఉజ్జీవించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని చూస్తే రంగనాథుడికి ఎంతో ఆనందం కలుగుతుందని, ఆ రంగనాథుడికి ఆనందాన్ని కలగచేసేటటువంటి భాగవతోత్తముల యొక్క వైభవాన్ని ఒక 6 పాసురముల్లో మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. అలా ఉండేటటువంటి వారు కుక్కరిల్ పిరప్పరేలు, వారి జన్మచేత ఎంత తక్కువ జన్మలో పుట్టినప్పటికీ కూడా వారు మహనీయులే అని ఒక పాసురంలో అనుగ్రహించారు. వారి దగ్గర పాపాలు ఉన్నాయేమో, వారిని ఎలా సేవించాలి అని మనం భావిస్తామేమో అనుకుంటాము. వెరువర కొన్రు సూటిత్తు ఈట్టియ వినయరేలు అని ఆ పరమాత్మను ఎప్పుడైతే మనం ఆ భాగవతోత్తములు ఎప్పుడైతే పరమాత్మను చేరుతారో వారికి ఉండేటటువంటి పాపములన్నీ, పాతకములన్నీ కూడా వారిని బాధ పెట్టవు, వారికి అంటవు. అవి భగవత్ సంబంధం ఏనాడైతే ఏర్పడుతుందో ఆనాడే ఆ పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని ఒక పాసురంలో మనకి అనుగ్రహించారు. ఇక ఇంకొక పాసురంలో పెరుమాళ యొక్క వైభవాన్ని చెప్పినటువంటి వారు ఉంటే వారు ఎలాంటి క్రూరమైనటువంటి పనులు చేసినప్పటికీ కూడా, అంటే పరమాత్మను చేరకముందు ఎంత క్రూరమైనటువంటి పనులు చేసేవారైనప్పటికీ కూడా పోనకం సైదసేయడం తరువరే పునిదమన్రే, మహనీయులు అలాంటి గొప్ప మహనీయులు ప్రసాదం, శేషప్రసాదాన్ని కనుక మనకు అనుగ్రహిస్తే మనం ఆ క్షణంలోనే పవిత్రులం అవుతాము అనేటటువంటి విషయాన్ని ఒక పాసురంలో అనుగ్రహించారు. ఇంకొక పాసురంలో
గొప్పదైనటువంటి విద్యావేత్తలు అని అనుకుంటూ ఉంటాం. చతుర శాస్త్రాలన్నిటినీ కూడా అధ్యయనం చేసినటువంటి వారు అనేటటువంటి వారు ఎటువంటి దోషం లేని వంశంలో పుట్టినటువంటి మేము అని అనుకునేటటువంటి వారు కూడా భగవంతుని యొక్క భక్తులు కనుక వారిలో ఉండేటటువంటి లోటును ఎంచకుండా వారిని తొజుమినీర్ కొడుమిన్ కొల్మిన్ என்று నిన్నోడుం ఒక్క వజిపడ అరులినాయ్ పోల్ అనేటటువంటి విషయాన్ని ఒక పాసరంలో అనుగ్రహించారు. వారిని సేవించాలి, భాగవతోత్తముని సేవించాలి. వారు అనుగ్రహించేటటువంటి విషయాలని మనసారా విని ఉజ్జీవించాలి. అంతేకాకుండా వారిని పరమాత్మతోటి సమానమైనటువంటి వైభవం కలిగినటువంటి వారిగా మనం భావించి వారిని సేవించాలి అన్న విషయాన్ని ఒక పాసురంలో అనుగ్రహించారు. ఆ తర్వాత పాసురంలో వారి పట్ల ఏ చిన్న దోషం చేసినా కూడా అది మనని పరమాత్మకి దూరంగా తీసుకుని వెళ్ళేటటువంటి స్థితిని కలగజేస్తుంది. ఆ క్షణంలోనే మనం పరమాత్మకి పొందడానికి అర్హత లేనటువంటి వారిగా మారిపోతాము అన్న విషయాన్ని మనకి ఇంకొక పాసురంలో అనుగ్రహించారు. నుమర్గడై పజిప్పరాగిల్ నడిప్పదోర్ అళవిల్ ఆంగే అవర్గల్ తాం పులయర్ పోలుం అరంగమా నగరులానే అన్న విషయాన్ని నిన్న క్రిందటి పాసురంలో అనుగ్రహించారు. ఎవరైతే గొప్ప మహనీయులు ఉంటారో వారిలో దోషములు కనుక ఎంచితే ఆ క్షణంలోనే వారు పోలుం భగవంతుణ్ణి పొందడానికి వీలు లేనటువంటి అర్హత లేనటువంటి అనర్హులుగా అయిపోతారు అనే విషయాన్ని క్రిందటి పాసురంలో ఆళ్వార్లు అనుగ్రహించారు. ఇక ఈ పాసురంలో ఇన్ని విషయాలు చెప్పారు కదా. పరమాత్మ జాతి చేత కానీ, వృత్తం చేత కానీ, జ్ఞానం చేత కానీ ఏమీ పట్టించుకోకుండా పెరుమాళ్ళు కటాక్షిస్తారు అని చెప్తున్నారు కదా. ఇలాంటిది ఎక్కడైనా జరిగి ఉంటే అప్పుడు మేము నమ్ముతామండి. అసలు ఇలాంటిది ఎక్కడైనా జరిగి ఉందా అనేటటువంటి సందేహం మనకి కలుగుతుందేమో అని ఆళ్వార్లే భావించి మీరు సంశయించినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఈ ముందు క్రింద చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సంభవించే పరమాత్మకి జ్ఞానం ఉంది అని అహంకరించేటటువంటి వారికన్నా కూడా ఏ జ్ఞానము లేనటువంటి వారు ఆయననే నమ్ముకున్నటువంటి వారంటే ఎంతో ఇష్టం ఆయనకి. పరమాత్మకి ఎంతో గొప్ప శక్తి కలిగినటువంటి వారము అనే అహంకారం కలిగినటువంటి వారికన్నా శక్తి లేకుండా నువ్వే నాకు దిక్కు అని నమ్మి ఉన్నటువంటి వారంటేనే పరమాత్మకి ఇష్టము. నేను గొప్ప వంశంలో అందరికన్నా గొప్ప వంశంలో పుట్టాను అని అహంకారం కలిగినటువంటి వారికన్నా కూడా నేను అధమమైనటువంటి జన్మ పొందినటువంటి వాడిని స్వామి నువ్వే నాకు రక్షకము అనేటటువంటి భావించేటటువంటి వారంటేనే పెరుమాళ్ళకి అత్యంత అభిమతము, అత్యంత ఆదరము, అత్యంత ప్రేమ. అది సంభవించేటటువంటి విషయమే అని ఒక ఉదాహరణతో సహా మనకి మన మనసులో ఆ విషయాలన్నీ కూడా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి భాగవతోత్తముల పట్ల వారు అనుగ్రహించినటువంటి విషయాలన్నీ కూడా మన మనసులో చిరస్థాయిగా అలా చెరిగిపోనటువంటి ముద్రలుగా ఉండిపోవడం కోసం ఒక ఉదాహరణతో పాటు ఆళ్వార్లు ఈ పాసురంలో భాగవతోత్తముల యొక్క వైభవాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ఇలాంటి పాసురమే మనకి ఆళ్వార్లు ఇంతకు ముందు కూడా అనుగ్రహించి ఉన్నారు. 28వ పాసురంలో పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలియచేస్తూ உம்பரால் அரியலாக ஒளியுளார் ஆனைக்காகி செம்புலால் உண்டு வாழும் முதலை மேல் சீறி வந்தார் நம் பரமாயதுண்டே நாய்களும் சிறுமையோர ఎన్విరార్పు ఆడ్చెయ్యాదే ఎన్ செய்வான் తోండ్రనేనే. ఇలాంటి ఉపకారకుడికి ఆడ్చెయ్యాదే కైంకర్యం చేయకుండా ఉంటూ ఎన్ செய்வான் తోండ్రనేనే. కైంకర్యం చేయకుండా ఉండేటటువంటి వారు అసలు ఎందుకు పుట్టారో కదా. ఎలాంటి ఉపకారకుడికి? ఉంబరాల్ అరియలాగా ఒళియుళార్ ఆనైక్కాగి செம்புலால் உண்டு வாழும் முதலை மேல் சீறி வந்தார் நம் பரமாயதுண்டே நாய்களும் சிறுமையோரா.
అనేటటువంటి ఉపకారకుడికి బ్రహ్మ రుద్రాదుల చేత కూడా ఇది ఇంతటి వైభవం అని తెలుసుకోవడానికి వీలు లేనటువంటి పరమపదంలో వేయించేసి ఉండేటటువంటి ఒక అద్వితీయమైనటువంటి తత్వం, అద్వితీయమైనటువంటి స్వరూప రూప విభూతి ఐశ్వర్యములు కలిగినటువంటి ఆ పరమాత్మ ఆనైక్కాగి ఒక ఏనుగు కోసం, ఎలాంటి ఏనుగు కోసం? సెంపులాల్ ఉండు వాజం మొదలై మేల్ సీది వంతార్. ఆ ఏనుగు యొక్క మాంసాన్ని తింటూ అందులో సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక మొసలి మీద సీరి వందార్ కోపగించుకొని ఆ మొసలి ఏనుగుని పట్టుకున్నటువంటి చోటుకే తాను పరుగున వచ్చినటువంటి వాడే పరమాయదుండే. మనం చేయవలసిన, ఆయన పొందడానికి మనం చేయవలసిందంటూ ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. నాయగళోం సిరుమయ్యోరా, మన తక్కువ వారమైనటువంటి మనలో దోషాలు కలిగినటువంటి మన దోషాలన్నిటినీ కూడా చూడనటువంటి గొప్ప వాత్సల్యం కలిగినటువంటి ఎన్పిరార్కు, నాకు ఉపకారం చేసేటటువంటి ఆ స్వామికి ఆర్జయ్యాదే, కైంకర్యం చేయకుండా ఉంటే ఈ శరీరాన్నిచ్చి ఇంత జ్ఞానాన్నించి అంత సులభంగా ఆశ్రితుల పట్ల వాత్సల్యం కలిగి ఆశ్రితుల్ని రక్షించడం కోసం పరుగున వచ్చేటటువంటి స్వామి మనలో వచ్చిన తర్వాత వీడిలో దోషాలు ఉన్నాయి, వీడిని రక్షించను అని వెళ్ళిపోకుండా, మనలో దోషాలు ఉన్నా వాటినన్నిటినీ కూడా చూడకుండా వాటిని భోగ్యంగా స్వీకరించేటటువంటి గొప్ప వాత్సల్యం కలిగినటువంటి స్వామికి కైంకర్యం చేయకపోతే ఇంకెందుకు ఈ జన్మ? ఎన్సైవాన్ తోండ్రినేనే, ఇక పుట్టడం అనేటటువంటిది ఎందుకు నేను పుట్టాను? పరమాత్మకి ఇంత ఉపకారం చేసేటటువంటి స్వామికి కైంకర్యం చేయకుండా ఎందుకు నేను పుట్టి జన్మని వృధా చేసుకుంటాను? అసలు పుట్టకుండా ఉంటేనే బాగుండేది అనేటటువంటి విషయాన్ని మనకి ఉపదేశం చేస్తూ ఆళ్వార్లు 28వ పాసురంలో చెప్పారు. అలాగే ఈ పాసురంలో కూడా శ్రీ గజేంద్రాళ్వాన్ విషయంలో పరమాత్మ చేసినటువంటి ఆ ఉపకారాన్నంతటినీ కూడా మళ్ళీ స్మరిస్తూ అంత సులభుడైనటువంటి స్వామిని మనని తప్పక రక్షించి తీరుతారు అనేటటువంటి, మనలో ఉండేటటువంటి జాతి చేత కానీ, వృత్తం చేత కానీ, జ్ఞానం చేత కానీ కలిగేటటువంటి లోట్లు పరమాత్మ ఎంచకుండా మనని తప్పక రక్షించి తీరుతారు అనేటటువంటి విషయాన్ని మనకి ఈ పాసనంలో అనుగ్రహిస్తున్నారు. నార్పత్తు నాలాం పాటు పెన్నులాం సెడైనాను ఇత్యాది కీష్ ప్రతిపాదితార్థంగళ్ సంభవిక్కుం ఎన్నుమిడం. క్రింద 5 పాసురాలలో చెప్పబడినటువంటి ఆ ద్వయమంత్రం యొక్క వైభవాన్ని కలిగినటువంటి మహనీయులు అంటే పరమాత్మకి ఎంతో ఆదరము. అలాంటి వారి విషయంలో వారు పరమాత్మ పాదపద్మముల పట్ల ప్రేమ కలిగి ఆయనే ఉపాయము ఉపేయము అని భావించి ఉన్నటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వారి పట్ల పరమాత్మకి అత్యంత వాత్సల్యం కలిగి ఉంటాడు, వారి పట్ల అత్యంత వ్యామోహం కలిగి ఉంటాడు, వారిని సంరక్షించడంలో స్వామి ఎప్పుడూ కూడా త్వరపడుతూ ఉంటాడు అనేటటువంటి విషయములన్నీ కూడా సంభవిస్తాయా అనేటటువంటి సంశయం కలుగుతుందేమో అండి. కాదు, తప్పక సంభవిస్తాయి. కీష్ ప్రతిపాదిత అర్థంగళ్ సంభవిక్కుం, తప్పక సంభవించి తీరుతాయి, జరిగి తీరుతాయి, అందులో సందేహమే అక్కర్లేదు. మీరు కూడా ఆయనే ఉపాయము ఆయనే ఉపేయము అని భావించి ఉండండి. ఆయనని పొందడానికి ఆయన కృపే మనకి సాధనము అనేటటువంటి విషయాన్ని దృఢంగా నమ్మి ఆయనని పొందిన తర్వాత ఆయనే కావాలి అని కోరుకునేటటువంటి ఒక అధ్యవసానంతో కనుక మనం కూడా ఉంటే మనని రక్షించడం కోసం కూడా పరుగున వస్తాడు కదా అన్న విషయాన్ని చెప్తున్నారు. అది సంభవించి తీరుతుంది, అందులో సంశయం లేదు అని చెప్తున్నారు. అనేటటువంటి సందర్భంలో ఎన్నుమిడం అనేటటువంటి సందర్భంలో బ్రహ్మాదిగళుక్కు దుర్లభమాన பேத்தை திரியக்ஜாதியிலே பிறந்தனான் ஒருவன் பெற்ற பின்பு சொல்ல வேணுமோ என்று అన్యాపదేశత్తాలే స్వలాభత్తై చొల్లి తలై కట్టుగిరార్. ఇక ఈ వైభవాన్నంతటినీ కూడా భాగవతోత్తముల వైభవాన్నంతటినీ కూడా ఎలా ఆ వైభవాన్ని చెప్పటాన్ని ఎలా ముగిస్తున్నారు అంటే,
భాగవతోత్తముల పట్ల పరమాత్మకి ఎనలేనటువంటి ప్రీతి ఉంది. వారి కోసమే పరమాత్మ నిరంతరము కూడా సావధాన చిత్తుడై వారిని రక్షించడం కోసమే ఆయన వేచి ఉంటూ ఉంటాడు. వారిని కటాక్షించడం కోసమే ఆయన ఉన్నట్టుగా తన స్వరూపం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఈ ఈ పాటని, ఈ విభాగాన్ని ముగిస్తున్నారు ఆళ్వార్లు. ఎలాంటి స్వామి? బ్రహ్మాదిగళుక్కు దుర్లభమాన పేర్తై. బ్రహ్మాదులు, బ్రహ్మ, రుద్రాది, ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కానటువంటి ఒక గొప్ప పురుషార్థంని ఏమిటి అంటే ఆ స్వామిని సేవించి ఆయన చేత కటాక్షింపబడటం అనేటటువంటి ఆ పురుషార్థము బ్రహ్మ రుద్రాదులకు కూడా అసాధ్యమైనటువంటిది. అలాంటి గొప్ప పురుషార్థాన్ని తిర్యక్ జాతిలే పిరందనాన్ ఒరువన్, తిర్యక్ జాతిలో పుట్టినటువంటి ఒకరు ఆ గొప్ప పురుషార్థాన్ని పొందారు కదా. అలాంటి పొందిన తర్వాత కూడా ఆ విషయం మనకి తెలిసిందే కదా. ఆ విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా మీరు ఇందులో సంశయం ఎందుకు? ఇలా సంభవిస్తుందా? భాగవతోత్తముల పట్ల పరమాత్మకి అంత ప్రేమ ఉంటుందా? ఉగత్తి పోలం అని చెప్పారు కదా, అంత ప్రేమ ఉంటుందా? నిష్ఠ కలిగినటువంటి వారిని ఆ వాకిట్లో పడి ఉండి ఆయన కృప కోసం వేచి ఉండేటటువంటి ఆ భాగవతోత్తముల పట్ల పరమాత్మకి ప్రేమ ఉంటుందా అని మీకు సందేహమేమో. ఒకసారి శ్రీ గజేంద్ర ఆజ్వాన్ యొక్క వృత్తాంతాన్ని మనసులో స్మరించుకోండి, మీకే అర్థమవుతుంది. అలా తెలిసినటువంటి తర్వాత ఆ పురుషార్థాన్ని ఆ గజేంద్రుడు పొందిన తర్వాత మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం ఉందా అని చెప్తూ అన్యాపదేశత్తాలే స్వలాభత్తై చొల్లి తలై కట్టుగిరారు. ఇక్కడ గజేంద్ర ఆజ్వాన్ యొక్క విషయాన్ని చెప్తున్నట్టుగా చెప్తూ తమకి కలిగినటువంటి లాభాన్ని ఆళ్వార్లు లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియచేస్తూ ఈ విభాగాన్ని ముగిస్తున్నారు. ఆ భాగవతోత్తముల వైభవం చెప్పడం అనేటటువంటి దాన్ని ముగిస్తున్నారు. పైకేమో గజేంద్ర ఆజ్వాన్ని కాపాడినట్టుగా పైకి చెప్తూ మనందరికీ కూడా ఒక విశ్వాసాన్ని కలిగిస్తూ కాదండి, నా విషయంలోనే స్వామి ఇంత ఉపకారం చేశాడు, ఆ గజేంద్ర ఆజ్వాన్ కన్నా కూడా తక్కువైనటువంటి నా విషయంలో పరమాత్మ ఇంత ఉపకారం చేసి ఉంటే మరి మీకు సందేహం ఎందుకు? సంభవిస్తుందా సంభవించదా అనేటటువంటి భయం ఎందుకు? భాగవతోత్తములంటే ఆయనకి ప్రాణభూతము అనేటటువంటి ఆనందము కలిగించేటటువంటిది భాగవత విషయము అనేటటువంటి విషయంలో మీకు సందేహం ఎందుకు? రంగనాథుడికి అత్యంత ఇష్టమైనటువంటిది భాగవతోత్తములని రక్షించడం, వారిని పరిపాలించడం, వారిని కటాక్షించడమే, అంతకన్నా మరొక విషయం లేదు అనేటటువంటిది సంభవించితే అది సత్యము అని నిష్కర్షగా అది సంభవించి తీరుతుంది అని ఒక చక్కటి ఉదాహరణ చెప్తున్నారు. భాగవతోత్తముల వైభవం చెప్పిన తర్వాత తిర్యక్ జాతీలే అనేటటువంటి ఒక పదాన్ని ఇక్కడ ప్రయోగించారు. క్రింద ఇప్పటి వరకు ఒక 5 పాసురాల్లో మానవులుగా ఉండి మానవులలో ఉండేటటువంటి జన్మ చేత కానీ, వృత్తము చేత కానీ, జాతి చేత కానీ లోటు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు భాగవతోత్తములైతే పరమాత్మకి అత్యంత ఇష్టమైనటువంటి వారుగా, ఆయనకి అభిమతమైనటువంటి వారిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇప్పుడు చెప్పి ఇక్కడ ఉదాహరణ ఇచ్చేటప్పుడు ఆ జన్మ వృత్తములు జ్ఞానము కన్నా కూడా తక్కువైనటువంటిది, జన్మలో మానవ జన్మ కన్నా కూడా తిర్యక్ జన్మ అత్యంత తక్కువైనటువంటిది. వృత్తములో మనుషులు శాస్త్రానుసారంగా నడుచుకుంటూ ఇదం కురు ఇదం మా కురు అని చెప్పినట్టుగా ఇది చెయ్యండి ఇది చేయకండి అని శాస్త్రంలో ప్రతిపాదింపబడినటువంటి విషయములన్నిటినీ కూడా చక్కగా ఆచరిస్తూ ఉండేటటువంటి వృత్తం కలిగినటువంటి వారు మనుషులు. జంతువులకి ఆ శాస్త్రము పాటించవలసినటువంటి అవసరము లేదు కాబట్టి అందులోనూ కూడా తక్కువ అయినటువంటి వారు. ఇక జ్ఞానం అంటారా, మనం జ్ఞానం కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారము. పరమాత్మ ముందు వెళ్ళి శరణాగతి చేసి, నోటితో శరణాగతి చేసి, స్వామి నాకు నువ్వు తప్ప వేరొకడు దిక్కులేడు అని మనం మాటలు పలుకుతూ కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారం. ఇక తిర్యక్ జాతిలో అవతరించినటువంటి ఆ శ్రీ గజేంద్ర ఆజ్వాన్కి అది కూడా ఉండదు. జంతువులకి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? జంతువులకి జ్ఞానం కూడా ఉండదు. మాటతోటి రక్షించు స్వామి అని చెప్పలేనటువంటి సామర్థ్యము కూడా, చెప్పేటటువంటి సామర్థ్యం కూడా వాటికి కలిగి ఉండవు. అలాంటి ఒక ఏనుగు కోసమే ఆయన పరుగున వస్తే ఇక మనలాంటి
అలాంటి వారి గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉందా? మనల్ని రక్షించడం కోసం ఆయన తహతహలాడుతూ పరుగున ఆనాడు గజేంద్ర ఆజ్వాన్ కన్నా రక్షించడంలో ఎంత వేగాన్ని చూపించాడో అంతకన్నా శీఘ్రంగా మనల్ని వచ్చి రక్షించి తీరుతాడు కదా. మీరు చేయవలసిందల్లా కూడా ఆయన వాకిట్లో ఆయన కృప కోసం, ఆయన కటాక్షం కోసం వేచి ఉండడం మాత్రమే అన్న విషయాన్ని చెప్తూ అన్ని పాసురాలలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా సమగ్రంగా మరొకసారి గుర్తు చేస్తూ పాసురాన్ని ముగిస్తున్నారు. ఆ విభాగాన్ని ముగిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. రాధిక గారు ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకొని పాసురాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. పెన్నులాం, వారు లేకపోతే మరొకరు ఎవరైనా చేసేటటువంటిది. అలాగే అండి. పెన్నులాం సడయినాను పిరమనుం ఉన్నై కాణ్బన్ ఎన్నిలా ఊజి தவம் செய்தார் வெல்கி நிற்ப விண்ணுலார் வியப்ப வந்து ஆனைக்கு அன்று அருளை ஈந்த கண்ணராய் உன்னை என்னோ களைகணா கருதுமாறே. பெண்ணுலாம் சடையினானும் பிரமனும் உன்னை காண்பான் எண்ணிலா ஊழி தவம் செய்தார் வெல்கி நிற்ப விண்ணுலார் வியப்ப வந்து ஆனைக்கு அன்று அருளை ஈந்த கண்ணராய் உன்னை என்னோ కళైకణా కరుదుమారే. ఆళ్వార్లు పరమాత్మ నన్ను కూడా అలాగే కటాక్షించు అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా ఒక వ్యాజస్థుతి అంటే స్వామి నువ్వు ఇంత నిర్దయుడువా అన్నట్టుగా కీర్తిస్తున్నారు. ఆ రోజు గజేంద్ర ఆజ్వాన్ని రక్షించడంలో పరుగున వచ్చేసావే, నన్ను రక్షించడంలో ఇంత నిర్దయుడుగా ఎందుకు ఉన్నావు స్వామి అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా పరమాత్మ యొక్క దయను కీర్తిస్తున్నారు ఈ పాసురంలో. పెణ్ ఉలాం, పెణ్ అంటే స్త్రీలు, పెణ్ ఉలాం స్త్రీలు సంచరించేటటువంటి విధముగా. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? పెన్నులాం సెడయినాను అంటే జడయినాను, జటాజూటములు కలిగినటువంటి వాడు. స్త్రీలు సంచరించేటటువంటి రీతిగా జటాజూటములు కలిగినటువంటి వాడు అంటే గంగా నది సంచరించేటటువంటి రీతిగా జటలను కలిగినటువంటి పరమశివుడు. అలాంటి శివుడు పిరమను బ్రహ్మ ఉన్నై కాణ్బాన్ నిన్ను దర్శించడం కోసం ఇలా లెక్కలేనటువంటి ఊజి యుగ యుగాలుగా తపం செய்தார் తపస్సు చేసినటువంటి వారై వెల్గి నిర్ప కానీ ప్రయోజనం లేకుండా నీ గురించి కొన్ని కోట్ల యుగములు తపస్సు చేసినా కూడా ఉన్నై కాణ్బాన్ నిన్ను దర్శించడం కోసం పిరమన్ చతుర్ముఖ బ్రహ్మ పెన్నులాం సెడయినాను
జటాజూటములో గంగను ధరించినటువంటి రుద్రుడు పిరమున్ చతుర్ముఖ బ్రహ్మ నిన్ను దర్శించాలని లెక్కలేనన్ని యుగములు, లెక్కలేనన్నటువంటి కోట్ల 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 యుగములు తపస్సు చేసినప్పటికీ కూడా, సెయిదార్ చేసినప్పటికీ కూడా వెల్గి నిర్ప సిగ్గుతోటి తెల్లముఖం వేసిన, వెల్ అంటే తెలుపు అని అర్థం, తెల్ల ముఖం పెట్టుకున్నటువంటి వారు, సిగ్గుతోటి తల వంచుకొని ఉన్నటువంటి వారు అన్ని యుగాలు తపస్సు చేసినా కూడా పరమాత్మ సాక్షాత్కారం పొందక, అయ్యో మనం ఏం దోషం చేశామో కదా ఇలా పెరుమాళ్ళని సేవించలేకపోతున్నాము. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, పెరమన్నంటే నేను గొప్ప జ్ఞానవంతుడిని అనుకున్నాను, పెన్నులాం సిడైనాను అని నేను గొప్ప శక్తివంతుడిని అనుకున్నాను, రుద్రుడేమో నేను గొప్ప శక్తివంతుడిని అనుకున్నాను, కానీ మన వల్ల కూడా పరమాత్మని సేవించడం కుదరలేదే అని సిగ్గుతోటి తల ఉంచుకొని ఉండగా ఆనాడు ఆ కాలంలో, ఏ కాలంలో, శ్రీ గజేంద్రాజ్వాన్ మొసలి నోటిలో పడినటువంటి ఆ కాలంలో ఆనైకు మొసలి నోటిలో చిక్కుకున్నటువంటి శ్రీ గజేంద్రుని కోసం ఎలా పరుగున ఆయన ఆ గజేంద్రుడు ఉన్నటువంటి చోటుకే వచ్చి, ఆ తీరానికే వచ్చి విణ్ణులార్ వియప్ప, నిత్యసూరులందరూ కూడా వియప్ప ఆశ్చర్యపడేటట్లుగా అరుళైందా కృప చేసినటువంటి కన్నులు లేనటువంటి వాడా, నా విషయంలో కన్నులు లేనటువంటి వాడా అంటున్నారు. ఆ రోజు గజేంద్రాజ్వాన్ అయితే అంత పరుగున వచ్చి కటాక్షించావే స్వామి, మరి ఆ కన్నులు తెరిచి ఒక కటాక్షము నా మీద ప్రసరింపచేయవా అని, నా పట్ల కన్నులు లేనటువంటి వాడా ఉన్నాయి నిన్ను కళైకణ అందరికీ రక్షకుడివి అని కరుదుమారు ఎన్నో భావించడం ఏ రీతిలోనో కదా. ఒక పక్కనేమో బ్రహ్మరుద్రాదులకేమో నీ దర్శనం నువ్వు ప్రసాదించవా, ఎటువంటి శక్తి లేకుండా ఒక తిర్యక్ జాతిలో అవతరించి ఒక కష్టాన్ని పొందినటువంటి ఆ గజేంద్ర ఆజ్వాన్ని రక్షించడంలో పరుగున వచ్చావా, నువ్వు ఎవరిని రక్షిస్తావో ఎవరిని రక్షించవో, నువ్వు అందరికీ రక్షకుడివి కాదా అనేటటువంటి విషయం తెలియట్లేదు ఓ రంగనాథ అని చెప్తూ, నా పట్ల ఇంత నిర్దయుడుగా ఉన్నావే కన్నురా, నా పట్ల కన్నులు లేనటువంటి వాడిగా ప్రవర్తిస్తున్నావే అని రంగనాథుణ్ణి నిందిస్తున్నట్టుగా చెప్తూ స్తుతిస్తున్నారు ఆళ్వార్లు. అంటే బ్రహ్మరుద్రాదులు సైతం పొందలేనటువంటి గొప్ప ఉపకారాన్ని నా పట్ల కలగచేసావా స్వామి, ఎంత దయ కలిగినటువంటి వాడివి. నువ్వు అందరికీ రక్షకుడు అని చెప్పినప్పటికీ కూడా ఎవరైతే స్వరక్షణలో వారికి బాధ్యత లేకుండా నీ వాకిట్లో పడి ఉండి ఉజ్జీవిస్తూ ఉంటారో వారిని రక్షించడం కోసం ఎలా పరుగున వస్తాడు పరమాత్మ. పరుగున ఎలా వస్తాడు పరమాత్మ అంటే విణ్ణులార్ వియప్ప, నిత్యము ఆయన స్వభావాలు తెలిసినటువంటి ఆ నిత్యసూరులు కూడా ఏమిటి స్వామి ఇలా ఈరోజు ఇంతలా పరిగెడుతున్నారు, ఎక్కడికి పరిగెడుతున్నారు, ఎందుకోసం పరిగెడుతున్నారు పెరుమాళ్ళు అని వారు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా ఆ మడుగు దగ్గరకే వచ్చి ఆ మడుగులో ఆ మొసలి నోట్లో చిక్కుకున్నటువంటి ఆ గజేంద్రాజ్వాన్ని మడుగు బయటికి తీసి ముందు ఆయన శరీరాన్ని నిమిరి ఆయన పడేటటువంటి బాధంతా కూడా తొలగించి ఆ తర్వాత తన చేతిలో ఉన్నటువంటి చక్రత్తాజ్వాన్ చేత మొసలి యొక్క శిరస్సును జాగ్రత్తగా మళ్ళీ గజేంద్రాజ్వాని యొక్క కాలుకి ఏమీ కాకుండా కేవలం మొసలి యొక్క శిరస్సునే ఖండించేటట్టుగా ఆ రోజు నువ్వు అతన్ని కటాక్షించావే. ఇంత చేస్తూ ఉంటే ఆ నిత్యసూరులకంతా కూడా ఆశ్చర్యం కలుగుతోందట. ఇక్కడేమో మేమందరం నిత్యులం ముక్తులం అందరం కూడా ఎప్పుడెప్పుడు పరమాత్మ యొక్క పాదపద్మముని పట్టుకుంటామా, ఆయన పాదపద్మముని స్పృశిస్తామా, ఎప్పుడు వాటిని మా శిరస్సును ఉంచుకుంటామా అని సంభావిస్తూ ఉంటాము. ఇక్కడ పెరుమాళ్ళు ఏమిటి, ఆ గజేంద్రాజ్వాన్ యొక్క పాదాన్ని నిమురుతూ అక్కడ ఆ గజేంద్రునికి ఏమీ బాధ కలగకుండా పాదాన్ని చక్కగా నిమురుతూ ఆ కేవలం ఆ మొసలి శిరస్సును మాత్రమే ఖండించేటట్టుగా జాగ్రత్తగా కటాక్షిస్తున్నారే. ఆ శిరస్సును ఖండించి ఆ గజేంద్రాజ్వాన్ని రక్షించారే.
ఇంత ఆశ్రిత వాత్సల్యం ఆ పరమాత్మకి, ఆశ్రితుల పట్ల ఇంత వ్యామోహం ఆ పరమాత్మకి అని ఆ నిత్యసూరులు కూడా ఒక పక్కన పరత్వాన్ని నిత్యము కూడా అనుభవించేటటువంటి ఆ నిత్యసూరులకి ఈ సౌలభ్య సౌశీల్య వాత్సల్యాన్ని చూసిన తర్వాత వారికి ఎక్కడ లేనంత ఆశ్చర్యం కలిగి, ఆహా పరమాత్మ స్వరూపం ఇది కదా, ఇలాగే నన్ను కూడా కటాక్షించారు కదా పరమాత్మ అని ఆళ్వార్లు కూడా అలాగే భావించి మురిసిపోతున్నారు ఈ పాసురంలో. పెండులాం సెడైనానుం గంగయ్యానవళ్ உள்ளே புகுந்து సంచరిక్కుంబడియాన జటయై ఉడయవన్. గంగయ్యానవళ్, గంగా అని చెప్పబడేటటువంటి ఒక గొప్ప ప్రవాహం కలిగినటువంటి, ఎంతో వేగమైనటువంటి ప్రవాహం కలిగినటువంటి ఆ నది ఉళ్ళే పుగొందు, లోపలికి ప్రవేశించి సంచరిక్కుంబడియాన జటయై ఉడయవన్, ఆయన జటాజూటములు ఎలా ఉంటాయి అట, ఎంతో విశాలంగా ఉండేటటువంటి జటాజూటములు కలిగినటువంటి వాడు. గంగా ప్రవాహము విష్ణు పాదోదకమైనటువంటి ఆ గంగ ఆ జటాజూటంలో ప్రవేశించి హాయిగా సంచరించేటటువంటి, ఎటువంటి సంకోచము లేకుండా హాయిగా సంచరించేటట్టుగా గొప్ప జటలు, సమృద్ధిగా జటలు, విశాలమైనటువంటి జటలు కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు. గంగయ్య జడయిల్ అడక్కినేన్ ఎంగిర పిడారై కొండు ఈశ్వరనై కాణలామో. అలాంటి రుద్రుడికి కూడా పరమాత్మ దర్శనం సంభవించడం లేదు. ఎందుకు సంభవించడం లేదు అంటే, ఆయనకి పరమాత్మ కోసం తపస్సు చేసినటువంటి మాట నిజమే, కానీ ఆ తపస్సు చేసినంత సేపు కూడా ఆయన స్వరూపం మనసులో ఏమని భావన కలుగుతోంది, గంగనే నేను జటాజూటంలో బంధించినటువంటి వాణ్ణి, గంగనే నా శిరస్సు మీద ధరించి శివుడిని, పవిత్రుణ్ణి అనేటటువంటి గొప్ప నామధేయం కలిగినటువంటి వాణ్ణి, గంగ ఎంతో ప్రవాహం వేగంతో కలిగినటువంటి ఆ గంగని బంధించగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాణ్ణి అనేటటువంటి అహంకారం రుద్రుడిలో ఎప్పుడూ కూడా ఉంటుందట. అలాంటి రుద్రుడు ఆ అహంకారంతో తపస్సు చేసినప్పటికీ కూడా ఈశ్వరనై కాణలాము, సర్వేశ్వరుని చూడగలడా. ఆ అహంకారంతో చేసేటటువంటి, నేను గొప్ప శక్తిమంతుణ్ణి అనేటటువంటి అహంకారంతో చేసేటటువంటి సాధనము ఏదైనా కూడా నిష్ప్రయోజనమే కదా. అలాగా ఆ రుద్రుడు కూడా నేను గంగను శిరస్సును ధరించేటటువంటి గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాణ్ణి అనేటటువంటి ఆలోచన, అనేటటువంటి అహంకారంతో పరమాత్మ కోసం తపస్సు చేస్తే ఆయన వారికి దర్శనాన్ని కలగజేస్తాడా, ఆయన కటాక్షాన్ని కలగజేస్తాడా అంటే ఆ ఈశ్వరుణ్ణి చూడలేరు, సర్వేశ్వరుణ్ణి చూడలేరు అని చెప్తున్నారు. ఆరు సడై కరందాన్ ఇత్యాది నాన్ముఖం తిరువందాదిలో కూడా ఆళ్వార్లు అదే చెప్తారు. ఆరు అంటే నదీ ప్రవాహాన్ని సడై కరందాన్, జటాచూటములో ధరించినటువంటి వాడికి కూడా పైన ఒకడున్నాడు, ఆయనని కూడా నియమించేటటువంటి స్వామి ఒకడున్నాడు, ఆయనే పరాత్పరుడు అని చెప్పేటటువంటి సందర్భంలో ఆరు సడై కరందాన్ అని నదీ ప్రవాహాన్ని తన జటలలో బంధించగలిగేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు అని రుద్రుడికి తన శక్తి మీద ఎంతో అభిమానం కలిగినటువంటి వాడు. ఇంత గొప్పవాడిని నేను అనేటటువంటి అభిమానం కలిగినటువంటి వాడు. ఆ అభిమానం ఉన్నంత వరకు కూడా పరమాత్మని పొందలేము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. పిరమనుం అవనుక్కుం కూడా జనకనాయ్, ఆ రుద్రుడికి కూడా తండ్రి అయినటువంటి వాడు. దేవతలలో మనం చూస్తే సాధారణంగా ఉండేటటువంటి దేవతలందరికీ కూడా వారందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి కన్నా కూడా గొప్పవాడు రుద్రుడు. ఆ రుద్రుడి కన్నా కూడా గొప్పవాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆ రుద్రుడికి కూడా తండ్రి అయినటువంటి వాడు అని చెప్పడం ద్వారా ఆయన కన్నా కూడా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు, ఆయన కన్నా కూడా గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు. అలాంటి బ్రహ్మ, ఎలాంటి బ్రహ్మ? బ్రహ్మ విదాంబరః, బ్రహ్మ విదాం, పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునేటటువంటి వారిలో బ్రహ్మ వరహ శ్రేష్టమైనటువంటి వాడు. అంటే నాకు పరమాత్మ తత్వము బాగా తెలిసినటువంటి వారందరిలో కూడా అగ్రగణ్యుడు అనేటటువంటి వాడు. అలా
చెప్పబడినట్టుగా పరమాత్మ తత్వాన్ని బాగా తెలుసుకున్నాను అనేటటువంటి జ్ఞానము అధికంగా కలిగినటువంటి వాడు. ఆ జ్ఞానం కలిగి ఉండటం వల్ల నేనే గొప్పవాడిని అనేటటువంటి జ్ఞానము వల్ల నేనే గొప్పవాడిని అనేటటువంటి ఒక చిన్న అహంకారం కలిగినటువంటి వాడు. ఎంగిరపడియే ఇప్పాళార్కు పళ్ళి ఉపాధ్యాయంగల్ కాటిల్. పరబ్రహ్మ విషయం అంటే సర్వేశ్వరుని యొక్క విషయం తెలుసుకోవడానికి అందరికీ మిగిలిన అందరూ సనక సనందాది మహర్షులు, మిగిలి ఉన్నటువంటి మునులు మహర్షులు అందరూ కూడా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మ అనేటటువంటి ఉపాధ్యాయుడి దగ్గరికి వచ్చినటువంటి స్టూడెంట్స్ లాంటి వారు, శిష్యులు లాంటి వారు అని చెప్తున్నారు. ఆ శిష్యులందరికీ కూడా ఉపాధ్యాయుడు వంటి వాడు ఈ బ్రహ్మ. పరబ్రహ్మని తెలుసుకోవాలి అని ఆశపడేటటువంటి వారందరికీ కూడా ఒక ఉపాధ్యాయుడు వంటి వాడు. అంటే వారందరికీ ఎలా తెలుసుకోవాలో పరబ్రహ్మతత్వం తెలియజేయగలిగినటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు అంటున్నారు. వాల్మీకి మహర్షికి రామతత్వాన్ని అంతటినీ కూడా కరతలామలకంగా తెలిసేటట్టుగా కృప చేసినటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మ. అలాగే మహర్షులందరికీ కూడా ఒకటిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ నుండి పొందినటువంటి ఆ వేద విజ్ఞానాన్నంతటినీ కూడా మహర్షులకు అందించినటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మ. కాబట్టి ఆ మహర్షులందరికీ మునులందరికీ కూడా ఒక ఉపాధ్యాయుని యొక్క స్థితిలో ఉండగలిగినటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మ అంటున్నారు. అవ్వడవు కొండు ఎంబరుమానై అరియలామో, అంత జ్ఞానం కలిగినటువంటి వాడు కదండి. ఆ జ్ఞానాన్ని పుచ్చుకొని ఎంబరుమానై అరియలామో, సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని తెలుసుకోగలడా? ఆ జ్ఞానంతో ఆయనను పొందగలడా అంటే పొందలేడు. ఎందుకు అంటే దానికి రీజన్ కూడా ఇస్తున్నారు. తన్నారే స్పృష్టరానవర్గళైతాన్ పరిచ్ఛేదిక్కుమిత్తనై యోజియ అపరిచ్ఛిన్ననానవనై పరిచ్ఛేదిక్కపోమో. తాను సృష్టించినటువంటి వారందరినీ కూడా వారిని పరిచ్ఛేదించి వీరి వైభవం ఇంతటిది అని చెప్పగలడు. ఎందుకంటే తానే సృష్టించాడు కాబట్టి. తనను సృష్టించినటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క వైభవము ఇంతటిది అని, అపరిచ్ఛిన్నమైనటువంటి వైభవం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క ఆ వైభవాన్ని పరిచ్ఛేదించి ఆయన వైభవం ఇంతటిది అని లెక్క కట్టలేడు బ్రహ్మ. ఎందుకంటే ఆయన సృష్టించలేదు సర్వేశ్వరుణ్ణి, సర్వేశ్వరుడే చతుర్ముఖ బ్రహ్మని సృష్టించాడు. కాబట్టి ఒకవేళ తన సృష్టిలో ఉన్నటువంటి వారి యొక్క, ఇప్పుడు రుద్రుడి యొక్క వైభవం ఎంతటిది అంటే చతుర్ముఖ బ్రహ్మ చెప్పగలడు రుద్రుడి యొక్క వైభవం ఇంతటిది అని. ఎందుకంటే రుద్రుణ్ణి తాను సృష్టించాడు కాబట్టి. ఇంద్రుడి యొక్క వైభవం ఎంతటిది అంటే చతుర్ముఖ బ్రహ్మ చెప్పగలడు. ఇంద్రుడి యొక్క వైభవం ఇంత ఉంటుంది, నాలో ఇంత భాగం ఉంటుంది అని చెప్పగలడు. కానీ సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని యొక్క వైభవం చతుర్ముఖ బ్రహ్మ చెప్పగలడా అంటే చెప్పలేడు. ఎందుకంటే ఒక లాజికల్గా చూసినా కూడా తానని సృష్టించినటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క వైభవం తాను చెప్పలేడు. అపరిచ్ఛిన్నమైనటువంటి ఆ వైభవాన్ని తాను చెప్పలేడు అంటున్నాడు. కమలత్తుళ్ళీరురుందుం కాణ్గిలాన్ కన్నడి కమలందన్నై అయన్. కమలత్తుళ్ళీరురుందుం, పరమాత్మ యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి ఆ కమలంలో ఉండేటటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ కాంగిలాన్ కన్ననడి, ఆ కృష్ణ పరమాత్మ యొక్క తిరువడి యొక్క వైభవాన్ని తెలుసుకోగలడా? కృష్ణ పరమాత్మ యొక్క తిరువడి ప్రభావాన్ని, దాని కటాక్షాన్ని ఆ కమలవాసుడైనటువంటి ఆయన నుండే ఉద్భవింపబడినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలుసుకోలేడు అని చెప్పినట్టుగా ఆ బ్రహ్మ కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని కటాక్షాన్ని పొందలేడు. జ్ఞానము కలిగి ఉండి జ్ఞానంతో పాటు అహంకారం కలిగి ఉన్న పరమాత్మని పొందలేము. శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి శక్తి సామర్థ్యాలతో పాటు అహంకారం కలిగి ఉన్న పరమాత్మని పొందలేము. మరి ఎప్పుడు పొందగలము? ఆ జ్ఞానము లేకపోయినా, శక్తి లేకపోయినా, అహంకారం అనేటటువంటిది లేకుండా కేవలం
పరమాత్మే నాకు రక్షకుడు, ఆయన తప్ప నాకు ఒక దిక్కు లేడు, అగతికుణ్ణి అని, అనన్యార్కుణ్ణి, అనన్య గతికుణ్ణి అని పరమాత్మ ముందు విన్నవించుకుంటే ఆయన కటాక్షం మనకి కలుగుతుంది అని చెప్పడం కోసం పెన్నులాం సెడైనాను పిరమను అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మ కానీ రుద్రుడు కానీ పరమాత్మ యొక్క వైభవం ఇంతటిది అని అని తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే వారి స్వరూపంలో ఉండేటటువంటి అహంకారమే దానికి ప్రధానమైనటువంటి కారణము అంటున్నారు. ఉన్నై కాన్బన్, ఎలాంటివి ఉన్నాయి? యతో వాచా నివర్తంతే గిరపడియే గుణంగళిలే ఒన్రే అవధి కాణమాట్టాద ఉన్నై కాణ్గైకాగా ఉన్నై అనేటటువంటి శబ్దాన్ని మనకి వివరిస్తున్నారు. ఉన్నై కాణ్బన్, నిన్ను దర్శించడం కోసం. ఎలాంటి నిన్ను? వేదములు, అనంతావైహి వేదాహ అని చెప్పబడేటటువంటి అనంతములైనటువంటి వేదములు యతో వాచా నివర్తంతే, పరమాత్మ యొక్క ఆనందం అనేటటువంటి గుణాలలో, అనేక కళ్యాణ గుణాలలో ఒక్క గుణము యతో వాచా నివర్తంతే గిరపడియే గుణంగళిలే, నీకు ఉండేటటువంటి అనేకమైనటువంటి గుణములలో ఒన్రే, ఒక్క గుణాన్ని తీసుకుంది వేదం. ఆనందం అనేటటువంటి ఒక్క గుణాన్ని తీసుకొని అవధి కాణమాటాద ఉన్నై కాండైకాగా, దాని యొక్క ఆనందము, ఇంత ఆనందం ఉంటుందండి పరమాత్మకి అని పోని దాని అవధి ఎంతుందో లెక్క కట్టడానికి బయలుదేరినటువంటి వేదము ఎలాంటి వేదము? అనంతావైహి, లెక్కలేనటువంటి శాఖలతో కూడినటువంటి ఆ వేదము కూడా పరమాత్మ యొక్క ఒకే ఒక గుణమైనటువంటి ఆనందం అనేటటువంటి గుణాన్ని తీసుకొని దానికి అవధి ఏమిటో చూద్దాము అని ప్రయత్నించి చివరికి యతో వాచా నివర్తంతే అప్రాప్త్య మనసా సహా, నేను మాటలతోనే కాదు, మంత్రాలతోనే కాదు, నేను మనస్సుతో కూడా పరమాత్మ యొక్క ఆనందం అనేటటువంటి గుణానికి అవధి ఇది అని నేను చెప్పలేను అని వెనుతిరిగింది అనంతావైహి వేద, అనంతములైనటువంటి వేదములన్నీ కూడా. అలాంటి నిన్ను, అలాంటి ఉన్నాయి కాణైకాక, అంత గొప్పవాడిమైనటువంటి నిన్ను చూడడానికి ఆ రుద్రుడు, చతుర్ముఖ బ్రహ్మ కొన్ని వేల యుగములు అహంకార గర్భితమైనటువంటి స్వరూపంతో తపస్సులు చేసినప్పటికీ కూడా అనేటటువంటి భావన వస్తుంది. నిత్య సూరిగల్ నిత్యానుభవం పన్ని నిన్రాలు ఎల్లై కాణమాటాద ఉన్నై, ఎలాంటి ఉన్నాయి? పోనీ వేదములు పరమాత్మని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాయండి. వాటి తరం కాకపోయినా కూడా నిత్య సూర్యులు ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉండి నిన్నే అనుభవిస్తూ ఉంటారు కదా. ఆ శంకర్తాళ్వాన్ నిన్ను విడిచి అసలు దూరంగా కూడా ఉండరు కదా. అలాంటి శంకర్తాళ్వాన్ దగ్గరికి వెళ్ళి స్వామి వైభవం ఎంతటిది అని అడిగితే వారు కూడా ఎల్లై కాణమాటాదా, సంకుచితమైనటువంటి జ్ఞానం లేనటువంటి వారు నిత్యసూరులు. పరమాత్మకి ఎలాంటి గుణ విశిష్టములు ఉంటాయో నిత్యసూరులకి కూడా అలాంటి గుణములు, అలాంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా అంతేకాకుండా వారికి ఉండేటటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్ అంటే నిత్యానుభవం పన్ని నిన్రాలు, నిత్యానుభవం చేస్తున్నటువంటి వారైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక మనిషికి ఆయన పక్కనే ఉండి ఆయనతోనే తిరిగేటటువంటి ఆ వ్యక్తికి ఆ మనిషి యొక్క స్వభావ స్వరూప గుణాలు అన్నీ కూడా పరిపూర్ణంగా తెలుస్తాయి. ఏదో ఒక్కసారి 2 సార్లు కలిసేటటువంటి ఇంకొక వ్యక్తికి ఆయన గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. అలా కాకుండా ఇక్కడ నిత్యసూరులు కూడా ఎప్పుడూ పరమాత్మతోనే ఉండి పరమాత్మని నిత్యానుభవం చేస్తూ ఉంటారు కదా. వీరికైనా పరమాత్మ యొక్క వైభవం యొక్క హద్దు తెలుస్తుందేమో అంటే వారికి కూడా ఎల్లై ప్రాణమాటాద ఉన్నాయి. వారి చేత కూడా ఇంతటి వైభవం కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పలేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు కదా. అలాంటి నిన్ను చూడడానికి అంటున్నారు. ఉన్నాయి నిరవధ్య పరప్రాప్తై ఎన్నక్కడ వదిరే, ఎటువంటి దోషము లేనటువంటి ఓ పరమపదనాథ, నిన్నే పరమ ప్రాప్యంగా కలిగినటువంటి వారు నీలో ఇంత నిరవధ్య, ఇంతటి వైభవం కలిగినటువంటిది, నీ గుణాలకి ఇది అవధి అని చెప్పలేనటువంటి గొప్ప, అవధి లేనటువంటి గొప్ప ప్రభావం కలిగినటువంటి ఉన్నాయి అంటున్నారు. పిరరాల్ అరియవన్నాద అళవే అన్రియే
ఉన్నాலும் ఎల్లై కాణవన్నాద ఉన్నాయి అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఇతరులు పోనీ వారిలో ఉండేటటువంటి లోట్ల వల్ల లోటేమీ లేకపోయినా కూడా నీ గొప్పదైనటువంటి ప్రభావాన్ని ఇతరులు చెప్పలేకపోవచ్చు స్వామి. కానీ ఉన్నాலும் ఎల్లై కాణవన్నాద ఉన్నాయి, నీ వైభవాన్ని నువ్వే పరిపూర్ణంగా చెప్పలేనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఉన్నాయి. అంటే పరమాత్మ వైభవం ఇంతటిది అని ఆ సర్వేశ్వరుడు తాను చెప్పడానికి ప్రయత్నించినా కూడా పరిపూర్ణంగా నా వైభవం ఇంతటిది అని ఆ సర్వేశ్వరుడు కూడా సర్వజ్ఞుడు, సర్వ జ్ఞానము కలిగినటువంటి వాడు, అందరి గురించి సమగ్రంగా తెలిసినటువంటి వాడు, అన్నిటి గురించి సమగ్రంగా తెలిసినటువంటి ఆ సర్వేశ్వరుడు కూడా నా వైభవం ఇంతటిది అని చెప్దామని ప్రయత్నిస్తే దానికి హద్దులు ఎక్కడ ఉన్నాయో తెలియనటువంటి గొప్ప వైభవం సర్వేశ్వరుని యొక్క వైభవం. ఇతరులు చెప్దామంటే కుదరదు. అనంతావైహి వేదాహ అని చెప్పబడేటటువంటి ఆ వేదములు చెప్దామన్నా కుదరదు. నిత్యసూరులు ఎప్పుడూ నిత్యానుభవం చేస్తారు, వారైనా చెప్తారా అంటే వారికి చెప్పడానికి అవధులు ఎక్కడ అవధి ఉందో వారికి తెలియదు. పోని సర్వేశ్వరుడు తన వైభవం తానే చెప్పుకుందామా అంటే ఆయనకి కూడా తెలియనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. తనక్కుం తన్మై అరివరియాన్ అని ఆళ్వార్లు అనుగ్రహిస్తారు. తనక్కుం తనకు కూడా తన్మై తన యొక్క గొప్పతనము అరివరియాన్ తెలుసుకోలేనటువంటి వాడు, తన వైభవాన్ని తాను కూడా సమగ్రంగా తెలుసుకోలేనటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. ఆయన వైభవం ఇంతటిది అని పరిచ్ఛేదించి చెప్పడానికి సర్వజ్ఞుడైనటువంటి ఆ సర్వేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఉన్నై నిన్ను కాణ్బన్ దర్శించడం కోసం అంటున్నారు. కాణ్బన్ కాణపెత్తాల్ పిన్నై ఎన్రో ప్రయోజనత్తిన్ అరుగు సెల్లువదు. ముందు చూస్తే కదండి, చూసిన తర్వాత ఆయన నుండి మీరేం ప్రయోజనం పొందారు అన్న విషయం తర్వాత వస్తుంది. ముందు ఆయనను సేవిస్తే ఆయన మీకేం వరాలు ఇచ్చాడు, మిమ్మల్ని ఎలా కటాక్షించాడు అనేటటువంటి మాట అడగచ్చు. ఆయన నుండి మీరు ఏం ప్రయోజనం పొందారు అనేటటువంటి మాట తర్వాత అడగాలి. అసలు మీకు ముందు దర్శనమైందా అంటే ఆయన కటాక్షం, ఆయనను దర్శించడం ఈ రుద్రుడికి కానీ ఇంద్రుడికి కానీ రుద్రుడికి కానీ చతుర్ముఖ బ్రహ్మకి కానీ కుదరదు. కాబట్టి కాణ్బన్ అంటున్నారు. ఏమి కటాక్షం మీరు వారి నుండి పొందారు అనడం లేదు. కాణ్బన్ దర్శించారా అంటే ఆ దర్శనమే కాలేదండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తానే తన్నై కണ്ണుక్కు విషయమాకి కాట్టుమన్రిరే ఉణరలావాదు. మరి ఎప్పుడు దర్శించగలమండి అంటే ఆయన అసలు లేడా, ఎవ్వరికీ ఆయన కనిపించడు అంటే అసలు ఆయన లేడా అనేటటువంటి సందేహం కలుగుతుందేమో. అది తప్పండి. తానే తన్నై కన్నుక్కు విషయమాకి కాట్టుమన్రిరే. ఆయన ఎవరికైతే తన దర్శనాన్ని కలగజేయాలి అనుకుంటాడో వారి యొక్క కళ్ళకి ఒక విషయంగా తానే మారి ఆయన తనని తాను చూపించుకుంటాడు. ఎవరికైతే తన కటాక్షాన్ని కలగజేయాలని తాను సంకల్పిస్తాడో ఆ మహనీయుల యొక్క కంటికి కనిపించేటటువంటి విషయంగా, కంటికి విషయంగా అంటే వారు దర్శించడానికి వీలుగా ఉండేటట్టుగా తనని తాను మలుచుకొని వారికి కటాక్షం కనగజేస్తాడు అని చెప్తున్నారు. అల్లదు స్వసామర్థ్యత్తాలే కాణుం విషయమన్రే. అంతే తప్ప మన సామర్థ్యాలతోటి, మన శక్తి సామర్థ్యాలతోటి, మనకుండేటటువంటి శక్తితోటి, మనకుండేటటువంటి జ్ఞానంతో నేను సర్వేశ్వరుణ్ణి సేవించగలను, సర్వేశ్వరుణ్ణి పొందగలను అనుకుంటే అలా మన శక్తికి అందేటటువంటి విషయం కాదండి, మన సామర్థ్యానికి అందేటటువంటి విషయం కాదండి ఆ సర్వేశ్వరుడు అంటున్నారు. నా చక్షుషా పశ్యతి కస్య నైనం న మాంస చక్షుభిః అభివీక్షతే. ఉపనిషత్తులు వేదములు కూడా ఆ విషయాన్ని చెప్తున్నారు. నా చక్షుషా పశ్యతి కస్య నైనం. పరమాత్మని ఈ చక్షువులతో, చర్మచక్షువులతోటి సేవించలేరు అని చెప్పడం ద్వారా ఏం తెలియజేస్తున్నాయి ఉపనిషత్తులు? నా మాంస చక్షుభిః అభివీక్షతే. నీకు ఉండేటటువంటి మాంస చక్షువులతోటి ఆయనని నువ్వు సేవించలేవు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఆయన గొప్ప వైభవంతో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ సర్వేశ్వరుడు మన ముందు ప్రత్యక్షమైన
ఈ మాంసచక్షువులతోటి ఆయనకు ఉండేటటువంటి ఆ ప్రకాశాన్ని, ఆ వైభవాన్ని మనం చూడలేము. ఆయనని చూడాలి అంటే ఆనాడు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో తన దివ్య రూపాన్ని అర్జునుడికి కటాక్షించేటప్పుడు దదామి దివ్య చక్షుషుకు, ఓ అర్జున నేను చూడలేకపోతున్నాను కృష్ణ నీ దివ్య స్వరూపాన్ని, ఆ గొప్ప వైభవంగా ఉండేటటువంటి ఆ దివ్య రూపాన్ని నేను సేవించలేకపోతున్నాను అంటే నేనే నీకు జ్ఞాన చక్షువుల్ని ప్రసాదిస్తాను అని ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడికి దివ్య చక్షువుల్ని ప్రసాదిస్తే అప్పుడు ఆ దివ్య రూపాన్ని చక్కగా సేవించగలిగాడు అర్జునుడు. అలా మన మాంస చక్షువులతోటి మనకుండేటటువంటి ఈ నయనములతోటి పరమాత్మని సేవించలేము అని అర్థం. దీన్ని కొంచెం లోతుగా మనం విశదీకరించి లోపల ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే, మనకుండేటటువంటి జ్ఞానానికి అందనటువంటి వాడు చక్షువులు అంటే జ్ఞానం, మనకుండేటటువంటి సంకుచితమైనటువంటి జ్ఞానానికి పరమాత్మతత్వం అనేటటువంటిది ఎప్పటికీ కూడా బోధపడదు. ఆయన వైభవం పూర్తిగా మనకి తెలియదు. ఆయన కటాక్షించి ఆయన మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తే ఆ జ్ఞానం చేత మనం పరమాత్మని సేవించగలమే తప్ప మనకుండేటటువంటి జ్ఞానంతో మనం పరమాత్మని తెలుసుకోలేము అని చెప్తున్నారు. అలాగే ఆళ్వార్ల స్థితి కూడా అంతే కదండి. ఆళ్వార్ల విషయంలో పరమాత్మ తాను భక్తి రూపాపన్న జ్ఞానాన్ని మయర్వర మదినలం అరుళినన్ అని చెప్పినట్టుగా ఆ భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఆళ్వార్లకి పరమాత్మ ప్రసాదిస్తే ఆ జ్ఞానంతో పరమాత్మ వైభవాల్లో వారు మునిగినటువంటి వారు అయ్యారు. కాబట్టి అలా మన జ్ఞానంతో స్వతహాగా సామర్థ్యంతో సముపార్జించినటువంటి జ్ఞానంతో పరమాత్మని తెలుసుకోలేము. నమాంస చక్షుషా ద్రష్టం బ్రహ్మభూతస్స శక్యతే. ఈ మాంస చక్షువులతోటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం సేవించలేము అని విష్ణు ధర్మం కూడా చెప్తోంది. విష్ణు ధర్మం ఎందు సొల్లక్కడ వదిలే ఆ విష్ణు ధర్మం కూడా ఈ విషయాన్ని చెప్తోంది కదా. అలా పరమాత్మ ఎలాంటి పరమాత్మ, ఎంతో వైభవం కలిగినటువంటి పరమాత్మ ఉన్నై కాణ్వన్ నిన్ను సేవించాలని ఎన్నిలా ఊచి తవం செய்தார் వెలిగి నిర్ప. అలా లెక్కలేనటువంటి యుగములు తపం చేసి 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 అయ్యో ఎందుకు ఈ వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాం, మన శక్తితోటి మన సామర్థ్యంతో మన సాధనతోటి పరమాత్మని సేవించగలమా? లేదు కదా. ఆయనని ఎవరిని కటాక్షించాలని అనుకుంటే వారికే తన కటాక్షాన్ని దర్శనాన్ని కలగజేస్తాడు కదా అని వీరికి మళ్ళీ ఒక జ్ఞానోదయమై ఆ రుద్రుడికి బ్రహ్మకి వెల్గి నిర్ప మొహం చిన్నపుచ్చుకొని సిగ్గుతోటి వెనక్కి వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. నెడుం కాలం తపస్ పణ్ణి ఎన్నిలా ఊజి తపం செய்தார். లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి యుగాలుగా తపస్సు చేసినటువంటి వారై నాం ఆరాయ్ తపస్సు పన్నుగిరోం ఎన్రు లజ్జిత్తు కైవాంగి నిర్కా. అయ్యో మనం ఎవరము తపస్సు చేసి పరమాత్మని పొందడానికి అసలు మనకి యోగ్యత ఉందా, అర్హత ఉందా? తపస్సు చేసి పరమాత్మని పొందాలి అనుకుంటున్నాము, అసలు మనకి అంతు చిక్కేటటువంటి వాడా ఆ సర్వేశ్వరుడు? నా ఆరాయ్ తపస్సు పన్నుగిరోం. నేనెవరిని తపస్సు చేయడానికి, నేను తపస్సు చేసిన ఆ స్వత్తి సామర్థ్యాలతోటి పరమాత్మని పొందగలడానికి అసలు నేనెవరిని అనేటటువంటి విషయాన్ని వారు రియలైజ్ అయ్యి ఎండ్రు లజ్జిత్తు కైవాంగి నిర్గా అని సిగ్గుతోటి వారు చేసేటటువంటి ప్రయత్నాన్ని, సాధనాన్ని వెనక్కి తీసుకున్నటువంటి వారు, అంటే తపస్సును ఆపేసినటువంటి వారు. పిరర్ తంగళై కురిత్తు పన్నుం తపస్సుకు ఫలం కొడుక్కుం అవర్గళిరే ఇవనై నోక్కి తపస్సు పన్నుగిరార్గల్. ఇతరులు తపస్సు చేసి ఏ రుద్రుడి దగ్గర నుండి బ్రహ్మ దగ్గర నుండి వరాలు పొంది తమ అభీష్టాలను నెరవేర్చుకుంటూ ఉంటారో అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి రుద్రుడు బ్రహ్మ కూడా, చతుర్ముఖ బ్రహ్మ కూడా ఇవనై నోక్కి తపస్సు పన్నుగిరార్గల్ పరమాత్మ కోసం తపస్సు చేసేటటువంటి వారు అవుతున్నారు. అంటే ఆయన పరాత్పరుడు అని ఆయన పరత్వాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇతరుల కోరికలు తీర్చేటటువంటి ఆ రుద్రుడు ఇంద్రుడు అంటే అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ రుద్రుడు ఇంద్రుడు కూడా
పరమాత్మ కటాక్షం కోసం తపస్సును ఎలా అయితే మిగతా వారి విషయంలో తపస్సు కఠినమైనటువంటి తపస్సును ఆచరిస్తున్నారో ఇక్కడ బ్రహ్మరుద్రాదులు కూడా పరమాత్మ విషయంలో పరమాత్మ కటాక్షం కోసం ఆ విధంగా తపస్సును ఆచరిస్తున్నారు అని చెప్పడం ద్వారా ఇతను ఎవరి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ సర్వేశ్వరుడు రుద్రుడి కన్నా చతుర్ముఖ బ్రహ్మ కన్నా కూడా గొప్పదైనటువంటి వాడు, విలక్షణమైనటువంటి వాడు, వారి చేత కూడా కోరుకోబడేటటువంటి వాడు, వారికన్నా కూడా అధికుడు, వారికన్నా కూడా ఎక్కువ ప్రభావం కలిగినటువంటి వారు అనే విషయం తెలుస్తోంది. యుగ కోటి సహస్రాణి విష్ణు ఆరాధ్య పద్మభూహు. అసలు ఆ చతుర్ముఖ బ్రహ్మస్థానం అనేటటువంటిది ఎలా కలుగుతుందండి, ఏ జీవుడికి కలుగుతుంది అంటే యుగ కోటి సహస్రాణి విష్ణు ఆరాధ్య పద్మభూహు. విష్ణువుని కొన్ని కోట్ల సహస్ర యుగాలుగా పరమాత్మని ఆరాధిస్తూ వస్తే ఆ పుణ్యం కలిగినటువంటి జీవుడు ఎవరైతే ఉంటారో, అలా పుణ్యాన్ని సమపార్జించినటువంటి జీవుడు ఎవరైతే ఉంటారో ఆ జీవుడికి ఆ చతుర్ముఖ బ్రహ్మస్థానం అనేటటువంటిది కలుగుతుంది అని భారతంలో చెప్పబడింది. అలాంటి ఆ రుద్రుడు చతుర్ముఖ బ్రహ్మ కూడా వెల్గి సిగ్గుపడి వెనక్కి వచ్చేసినటువంటి వారయ్యారు అంటున్నారు. మొదలైన్ వాయిలే విజాదే తపస్సిలే చందు ఎన్ను కార్యం செய்தோம் என்று లజ్జిత్తు నిర్కా. అయ్యయ్యో, మనకి తెలియక తపస్సు చేయడం ఆరంభించి కొన్ని యుగాలుగా పరమాత్మని పొందాలని తపస్సు చేస్తున్నామే, అలా కాకుండా మొదలైన్ వాయిలే విజాదే, వెళ్ళి ఆ మొసలి నోట్లో పడితే బాగుండేది తపస్సు చేయటం కన్నా, ఈ తపస్సులో మునిగటం కన్నా కూడా ఆ మొసలి నోట్లో పడితే బాగుండేది, పరమాత్మ పరుగున వచ్చేవాడేమో. ఈ తపస్సులో దిగి ఏం పని చేస్తున్నానో కూడా తెలియకుండా కొన్ని కోట్ల యుగాలుగా తపస్సులు చేసి పరమాత్మని పొందాలనుకుంటున్నాను అని సిగ్గుపడి వెనక్కి వచ్చేసారట. ఈ తపస్సు కోటి యుగాలుగా తపస్సు చేయడం కన్నా కూడా ఆ మొసలి నోట్లో పడి ఉంటే బాగుండేది, పరమాత్మ మనని కూడా రక్షించడానికి పరుగున వచ్చేవాడు కదా అని సిగ్గుతోటి వెనక్కి తిరుగుతున్నారట. పరమాపదమాపన్నో మనసా చింతయద్ధరిం ఎంగిరపడియే పరమ ఆపద మాపన్నో మనసా చింతయద్ధరిం ఎంగిరపడియే ఆపత్తై మున్నిడాదే తపస్సిలే ఇజంతు ఎన్ కార్యం செய்தோம் என்று లజ్జిత్తు నిర్కా. ఎవరికైతే గొప్పదైనటువంటి ఆపద కలుగుతుందో వారు ఆ ఆపద కలిగినటువంటి సమయంలో మనసులో హరిని చింతిస్తే ఆ శ్రీమన్నారాయణుడు కూడా వీరికి కలిగినటువంటి ఆపదను చూసి ఆ ఆపదను తొలగించడానికి పరుగున ఏం చేస్తాడు కదా. అలా ఒక ఆపదలో మనం చిక్కుకోకుండా తపస్సులో ఎందుకు చిక్కుకున్నా, మనం తపస్సు అనేటటువంటి సాధనలో స్వప్రయత్నమైనటువంటి ఈ సాధనలో ఎందుకు మునిగాం రా బాబు అని ఇలా ఏం చేస్తున్నాము అని సిగ్గుతోటి ఆ రుద్రుడు ఇంద్రుడు కూడా సిగ్గుతోటి నిష్క్రమిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే స్వప్రయత్నంతో స్వసాధనంతో పరమాత్మని పొందలేము. మనకి ఏ ఆసరా లేనప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు, ఇక మన స్వప్రయత్నం ఏమీ లేనప్పుడు ఇతరులు ఎవరు మనని రక్షించరు అనేటటువంటి జ్ఞానం కలిగి స్వప్రయత్నాన్ని మానుకొని ఆ సర్వేశ్వరుడే నాకు రక్షకుడు అని ఎప్పుడైతే ఆ భావన కలుగుతుందో అప్పుడు ఆయన పరుగున వచ్చి ఆయన దర్శనాన్ని కలగజేస్తాడు, ఆయన కటాక్షాన్ని కలగజేస్తాడు, మనల్ని రక్షించి కూడా తీరుతాడు. ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకోవడానికి ఈ స్వప్రయత్నాలతోటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన పాద పరాగం అంటే ఆయన కాళ్ళ కింద ఉండేటటువంటి ధూళిని కూడా మనం సేవించలేము. అదే ఆయన పాదాలను గట్టిగా పట్టుకుంటే ఆయనే వచ్చి మన పాదాలు పట్టుకునేటటువంటి సులభుడైపోతాడు. అంత సౌలభ్యం కలిగినటువంటి వాడవుతాడు, అంత సౌశీల్యం కలిగినటువంటి వాడవుతాడు అని చెప్తున్నారు. ఇక్కడ రుద్రుడు ఇంద్రుడు కొన్ని కోటి యుగాలు తపస్సు చేసినా పరమాత్మని సేవించలేకపోయారు అని చెప్పడం ద్వారా నీకు ఎంత శక్తి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా స్వప్రయత్నంతో నువ్వు సర్వేశ్వరుణ్ణి పొందుతాను. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆయన యొక్క జన్మ వృత్తంలో జన్మలో ఆయన అవతరిస్తూ ఉంటే ఆ అవతార రహస్యాలు తెలుసుకోవడం ద్వారా పరమాత్మని పొందగలము.
జ్ఞానయోగంతో పరమాత్మని పొందగలం, భక్తి యోగంతో పరమాత్మని పొందగలం, కర్మయోగంతో పరమాత్మని పొందగలం. కానీ ఇవన్నీ కూడా అహంకార గర్భితమైనటువంటి సాధనలు. ఏదో ఒకరోజు నేను ఆచరిస్తున్నాను, నేను ఆచరించడం ద్వారా పరమాత్మని పొందగలను అని అహంకారాన్ని కలిసేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉండేటటువంటి సాధనలు. అలాంటి సాధనలన్నిటినీ కూడా ఆచరించేటటువంటి వారికి ఎలా అయితే ఈ బ్రహ్మ రుద్రాదులు ఎన్నో కోట్ల యుగములుగా తపస్సు చేసినా వారికి పరమాత్మ కటాక్షం లభించదో, అలా మన స్వప్రయత్నాన్ని మనం నమ్ముకుంటే పెరుమాళ కటాక్షం కలగదు. మరి ఎలా కలుగుతుందండి పరమాత్మ కటాక్షం అంటే? ఎప్పుడైతే ఆ స్వప్రయత్నాన్ని విడిచిపెట్టి ఆయన నిర్హేతుక కృప కోసం ఆయన వాకిట్లో పడి ఉంటూ వేచి ఉంటామో, అలాంటి వారి కోసం ఆయనే పరుగున పరమాత్మ వచ్చి రక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనకి ఆళ్వార్లు ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. మిగతా విశేషాలు రేపటి రోజున అవకాశంగా స్మరించేటటువంటి ప్రయత్నం చేద్దాం.